ఆ 3 నియమాలు ఇవే. మొదటి నియమం, దేవుడిని పూజించాలి. రెండో నియమం, దేవుడిని కీర్తించాలి. మూడో నియమం, నీ భక్తిని నిరూపించుకోవాలి. ఈ నియమాలు పాటించని వాళ్ళు ఇక్కడి నుండి ప్రాణాలతో బయటపడలేరు. ఇదంతా విన్నాక జిన్వూకి ఒక విషయం క్లియర్ అయిపోయింది. ఇక్కడ దేవుడు అంటే ఆ కూర్చుని ఉన్న జెయింట్ విగ్రహమే కట్ చేస్తే బయట ప్రపంచంలో జిన్వూ చెల్లెలు సుంగ్ జినా క్లాస్ రూంలో కూర్చుని ఉంది. ఆమె ఫ్రెండ్ హాన్ సాంగ్ ఈ జస్ట్ మిస్లో లేట్ కాకుండా క్లాస్లోకి వచ్చి జినాతో మెల్లగా జిన్వూ గురించి అడిగింది. మీ అన్నయ్య హంటర్ కదా, ఎలా చేస్తాడు అనడంతో జినా నవ్వుతూ, ఆయన కేవలం ఒక ఈ ర్యాంక్ హంటర్ మాత్రమే, ఎప్పుడు దెబ్బలు తగిలించుకుని వస్తూ ఉంటాడు అంది. దానికి సాంగీ మనసులో, నేను గనక హంటర్ అయితే ఆ ఈ ర్యాంక్ని కూడా చాలా స్టైలిష్గా మార్చేస్తా అని కలలు కనడం స్టార్ట్ చేసింది. మళ్ళీ ఆ భయంకరమైన గదిలో సియుల్ జిన్వూ కలిసి ఆ నియమాలని ఎలా దాటాలో ఆలోచిస్తున్నారు. ఈలోపు జూజేహ్వాన్ అనే హంటర్ ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. అతనికి ఇప్పుడే ఒక పెద్ద అసోసియేషన్తో కాంట్రాక్ట్ కుదిరింది. నాకు ఇంకా చాలా లైఫ్ ఉంది, నేను ఇక్కడ సావడానికి సిద్ధంగా లేను, నా స్పీడ్ ముందు ఆ విగ్రహం ఎంత అంటూ మెయిన్ డోర్ వైపు పరుగు తీశాడు. కాని అతను డోర్కి చేరుకునే లోబే ఆ పెద్ద విగ్రహం కళ్ల నుండి లేజర్ బీమ్ వచ్చింది. ఒక్క సెకండ్ జేహ్వాన్ ఉన్న పళంగా బూడిదైపోయాడు. కేవలం అతని 2 కాళ్లు మాత్రమే నేల మీద మిగిలాయి. అది చూసి మిగిలిన వాళ్లు భయంతో గట్టిగా కేకలు వేశారు. జిన్వూ ఎలాగైనా అందరినీ కాపాడాలనుకున్నాడు. మొదటి నియమం, దేవుడిని పూజించాలి కదా. జిన్వూ మెల్లగా లేచి నిలబడటానికి ట్రై చేశాడు. వెంటనే ఆ విగ్రహం కళ్ళు అతని వైపు తిరిగి గ్లో అవ్వడం స్టార్ట్ అయ్యాయి. వాడు వెంటనే మళ్లీ కింద కూర్చుండిపోయాడు. అప్పుడు విగ్రహం కళ్లలో లైట్ ఆగిపోయింది. వాడికి పాయింట్ కనెక్ట్ అయింది. అందరూ ఆ విగ్రహం ముందు మోకాళ్ల మీద వంగి దండం పెట్టండి, నిలబడిన వాళ్లని మాత్రమే అది చంపేస్తుంది అని జిన్వూ గట్టిగా అరిశాడు. మిగిలిన వాళ్లంతా వెంటనే నేలమీద పడి సాష్టాంగ నమస్కారం చేశారు. అంతే, ఆ పెద్ద విగ్రహం ముఖంలో ఒక వింతైన భయంకరమైన నవ్వు కనిపించింది.